గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి ముచ్చటగా 3 ట్యాగ్స్ ఉన్నాయి. అవి మెగా పవర్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ అండ్ గ్లోబల్ స్టార్. ఇందులో మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్ దాదాపు రామ్ చరణ్ గారి కెరీర్ బిగినింగ్ నుండి ఉంది. మెగా స్టార్లోని మెగాను, పవర్ స్టార్లోని పవర్ను జత చేసి మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్ను ఆనాడు ఆయనకు పెట్టడం జరిగింది. ఇక రామ్ చరణ్ గారికి మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే ట్యాగ్ వారసత్వంగా వచ్చింది అని చెప్పవచ్చు. మెగాస్టార్ చిరంజీవి గారి అందరివాడు చిత్రానికి ట్యాగ్గా మ్యాన్ ఆఫ్ మాసెస్ అని వేశారు. అందుకే గత కొన్ని సంవత్సరాల నుండి రామ్ చరణ్ గారిని మ్యాన్ ఆఫ్ మాసెస్గా వ్యవహరిస్తున్నారు. ఇక రామ్ చరణ్ గారికి ముచ్చటగా వచ్చిన 3వ ట్యాగ్ గ్లోబల్ స్టార్. ఇది ప్రస్తుతం ఇండియాలోనే బెస్ట్ ట్యాగ్ అని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఆర్ఆర్ఆర్లోని తన మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్తో ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల మన్ననలు అందుకోవడం వల్లే రామ్ చరణ్ గారికి గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ వచ్చింది. కాగా రామ్ చరణ్ గారి ట్యాగ్స్లో ఒకటైనటువంటి మ్యాన్ ఆఫ్ మాసెస్ ట్యాగ్ ఎన్టీఆర్ దేవర అఫీషియల్ పోస్టర్లో ఎన్టీఆర్ గారి పేరుకు ముందు దర్శనం ఇచ్చింది. దీనికి కారణం ఏమిటి అని సినీ పండితులు తలలు పట్టుకుంటున్నారు. రామ్ చరణ్ గారే ఫ్రెండ్షిప్ కొద్దీ తన మ్యాన్ ఆఫ్ మాసెస్ ట్యాగ్ను ఎన్టీఆర్ గారికి దానం చేశారా, లేదా ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారి పర్మిషన్ లేకుండా ఆ టైటిల్ను ఆయనే దొంగిలించారా అనే చర్చలు సోషల్ మీడియాలో సాగుతున్నాయి. అయితే ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారి టైటిల్ను తీసుకోకుండా మరో బెస్ట్ ట్యాగ్ను తీసుకుని ఉండాల్సిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ ట్యాగ్ యంగ్ టైగర్ కాబట్టి ఇక నుంచి టైగర్ ఎన్టీఆర్గా వ్యవహరించి ఉండాల్సింది, లేదా తాతగారి టైటిల్ నటరత్నను ఎన్టీఆర్ గారికి కూడా అడాప్ట్ చేసుకోవాల్సింది. మరి ఆ ట్యాగ్స్ అన్ని వదులుకుని ఎందుకు రామ్ చరణ్ గారి ట్యాగ్ను మాత్రమే ఎన్టీఆర్ గారు ప్రిఫర్ చేశారా అనే విషయం ఎవ్వరికీ అంతు పట్టడం లేదు.